హలో 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 ఎవరు? హలో వాట్? కిడ్నాపింగా? తమ్ముడిని ఎత్తుకుపోయారా? చంపేస్తారా? వాట్? 10 లక్షలా? అయ్యో బాబోయ్, నేను నమ్మను. మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. ఏడి వాడిని పిలవండి, ఫోన్లో మాట్లాడించండి. హలో తమ్ముడు, నువ్వేనా? నిజంగానే 10 లక్షలా? ఎందుకు? నాన్నగారు చంపేస్తారా? వాట్? లేకపోతే నిన్ను చంపేస్తారా? ఎక్కడున్నారా? ఏడవకు, వాళ్ళకి ఫోన్ ఇవ్వు. 12 గంటల లోపల 10 లక్షల క్యాష్ చేర్చాల. చోటు మీ పెద్ద అబ్బాయికి తెలుసు, ఆడొక్కడే రావాలా. ఇంకో కారు కనిపించినా, పోలీసుల వాసన తగిలినా మీ అబ్బాయిని పేల్చి పారేస్తాం. పదండ్రా. ఏంటనే ఇచ్చేసారా? మనం ప్యాన్ వేయడము ఇవ్వకపోవడమునా? ఏంటి గురు, మొత్తం 10 తెచ్చావా? అంతేగా. మాకు 8 ఓటాలు, మీకు 2 లక్షలు. నేను తెస్తున్నాగా. షట్ అప్. 8 మాకు, 2 లక్షలు మీకు కదా? ఏయ్, లోన్ ఎటుందో చూసుకున్నాడ్రా. తప్పుగా ఏంటబ్బాయి గారు ఏసాలు ఎత్తన్నారు? అబ్బే డబ్బు పెట్టి కదా అని ఇందులో పెట్టించారు మా ఫాదరు. నువ్వేది రాంబంటు అలగ్గలగ్గా సొమ్ములు తెస్తుంది కదా ఇదే. ఇదిగో సావుకారులు, వీళ్ళు తోడు దొంగలు, బటాచోరులు. ఇలా బాబుకే మస్కా కొట్టినారు, మీకు కొట్టరా? మీకు 8 వాటాలు, బిడ్డలకు 2 కదా. ఇంతకు ముందు 2 ఇచ్చా, 3. 5. ఇంకొకటి బాకీ 6. 8 కాసులు పెట్టి పట్టండి జల్దీ. ఈ లోపల ఈ గాడిదలు సవరదేస్తా. మా కుర్రోళ్ళు మంచి సెడ్డోళ్ళు, రౌడీలు. వాళ్ళ జోలికి పోకండి. మీరే కాదు, ఈ చుట్టుపక్కల మీలాంటి ఎదవలకు కూడా భయం చెప్పండి. వాళ్ళకే త్వరపెట్టలు పోయేది మీరే. నేను చెప్పలే, అసాధ్యులు. ప్రాణాలతో వచ్చావు నాయనా, దొంగలు కొట్టలేదు కదా? వాళ్ళు కొట్టలేదు, ఇప్పుడు నేను కొడతాను. 9, 10. అయ్యో అయ్యో దరిద్రుడా. ఏమిట్రా వీళ్ళ కొడతావు? కొట్టాలా సంపాలా? దొంగలు వాళ్ళు కాదు, వీళ్ళే. వాళ్ళతోటి పార్ట్నర్షిప్ అంట. 20%, 80% ఉంటా. అంటే వాళ్ళతో ఫోన్ చేయించింది ఈ సన్నాసులే. నిన్ను బెదిరించి 10 లక్షలు దోసుకుని వాళ్ళతో పంచుకు తింటారంట. వాళ్ళ వాటా 8 ఆడే ఇచ్చేసా, 2 ఏడిచ్చా. ఆ 8 కూడా న్యాయంగా ఏడకే. చెడావు తీసుకొడతాను గాడిద. నువ్వెంత, నీ బతుకంత. నువ్వు వాళ్ళ మీద చెయ్యేస్తావా? పో, తక్షణ బయటికి పో. కచేరీ కట్టిపెట్టి లోపలికి వెళ్ళండి. వాడు బయటికి వెళ్తే మనం అడుక్కు తినాలి. మంగళవారం పూట బయటికి పంపిన మహాలక్ష్మిని తిరిగి నా ఇంటికి తీసుకొచ్చాడు. మొక్కండి, మీకు బుద్ధుంటే వాడి కాళ్ళకు మొక్కండి.
దొరా అసలు వాళ్ళని కాదు నిన్ననాల తప్పంతా నీదే. దొరబిడ్డలు కదా అని గారాలు మప్పావు. వాళ్ళకి ఏదైనా పని చెప్పావా? తినటం తొంగోడం ఇంకేం చేస్తారు? వ్యసనాలు ఎదవలతో తిరగటమే కదా. నన్ను ఏం చేయమంటావురా? 10 గుంజిల్ది. రండి. అదేమిటయ్యా? సుబ్బయ్య అనే ఈ మనిషికి పిడుగు దెబ్బ వల్ల మోగా చెముడు వచ్చాయి. ఆపరేషన్ చేస్తే 2000 ఖర్చు అవుతాయి. దాతలు ఎవరైనా ఇస్తే బాగుపడి పని చేసుకుంటాడు. పెద్ద కుటుంబం. డాక్టర్ రాజశేఖర్. అయ్యో పాపం. గుమస్తా గారు లోపలికి వెళ్ళి 2000 తీసుకురండి. దొరగారు ఉమ్. గంపు గంపు. ఊరుకరా, నీకు అన్ని గబ్బులే, అందరూ దొంగలే. ఎవరో పెద్ద డాక్టర్ రాసిచ్చాడు తెలుసా? ఇదిగో బాబు, ఇది తీసుకుని ఆ పక్కన నిలబడు. మీరండి. అర్రే జెర్రీ కారు జెర్రీ ఇసం ఆ? ఎక్కడా ఆడి ఇప్ మీద భుజం మీదకు పాకుతుంది, కాలర్ మీదకి ఎక్కుతుంది. చూస్తావరా? తీసేయి. అమ్మో ఇసం కాటేస్తే సావే, మందు లేదు. అబ్బాయి జాగ్రత్త, కదలకు. ఆయన కదలలేండి, శివుడని మీరే చెప్పారుగా. ఏదో పుల్లబెట్టి తీసేరా. కదిలిస్తే మెడ మీద కాటేస్తుంది, మీరు డబ్బిచ్చేయండి. బతుకుంటే సెవిటి ఖర్చు, సస్తే సావు ఖర్చు, మధ్యలో నాకెందుకు? అయిపోయింది. 5 లెక్క పెట్టేలాగా 1 2 3 4. యారా దొంగ సన్నాసి, నీకు చెవుడా రోగా? ఓరిలేరా పాపం. ఓరి నీ వాసన బంగారం గాను నీకెలా తెలిసిందిరా? ముందు సారా కంపండి, ఆనకాడి బుర్ర కంపండి. ఆయుష్మాన్ భవ శతమానం భవతి శతాయు పురుష. మాస్టర్ గారు, మీరు దీనిలోకి వచ్చారు ఏమిటండి? అయ్యా, పిల్ల పెళ్లికి ఎదిగిందండి. ఖర్చులకి డబ్బు దాచుకున్నాను. ఆ కట్న లాంఛనాలకి శుభం. ఎంత కావాలి? 25,000 సరిపోతుంది. చిత్తం. రే రమ్మంటూ. ఇప్పుడు వద్దండి, సంబంధం ఖాయమై శుభలేఖ వేశాక దర్శనం చేసుకుంటాను. తమరి మాటే చాలు. శుభం. అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా మీ డబ్బు సిద్ధంగా ఉంటుంది. సెలవు. రే, వీళ్ళు కూడా ఓసనేనా? ఆడు కళ్ళు ఈరు పాలండి. కళ్ళు నీసుకంపు, పాలు కమ్మట అవసరం. గాడిదారి, నా బంగారు గాడిదారి, గుర్రంలాంటి గాడిదారి. గిరీశం గారి కోసం మా ఎండి గారు వచ్చారండి. వారిని అర్జెంటుగా కలవాలి. ఇక్కడ ఎవరో లేరమ్మా. ఇక్కడే దిగుతామని చెప్పారే. 1 మినిట్ సార్. వారొస్తే మా ఎండి శ్రీ సిజే రాజు గారు వచ్చారని చెప్పండి, వారికి తెలుస్తుంది. సారీ ఫర్ ది ట్రబుల్. ఇట్స్ ఆల్ రైట్. సార్, తండ్రి లాంటి వారు ఒక్క మనవి. చెప్పమ్మా. నేను వారి సెక్రటరీని. గిరీశం గారి సలహా విలువ తెలియక బేరం చేశాను. వారు నవ్వేసి వెళ్ళిపోయారు. ఈ సంగతి మా ఎండి గారికి తెలిసి నన్ను చంపేస్తానన్నారు. గిరీశం గారికి వారి 25 లక్షలు వారికి ఇచ్చేస్తామని చెప్పండి. క్యాష్ కూడా తెచ్చాం. తప్పంతా నాదే, మా యజమాని కాదని చెప్పండి. కనీసం ఫోన్లో హలో అనమనండి. సలహాకి 25 లక్షల. హలో. హలో గిరీశం గారా? నేనండి, దేవస్థానం చైర్మన్ ని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టే చేయించాను. లడ్డూ ప్రసాదంలో పటికి బెల్లం ముక్కలు ప్రవేశపెట్టడం వల్ల మొత్తం మీద 80 లక్షల ఆదాయం సార్. ప్రస్తుతానికి లడ్డూ ధర పెంచే సమస్య గట్టెక్కాం. మీకు శ్రీవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీ సలహాకి అక్షర లక్షలు ఉంటా. రామచంద్ర, ఎవరయ్యా ఈ గిరీశం? ఎవరయ్యా ఈ మహానుభావుడు? లడ్డూ సైజు తగ్గకుండా పటికి బెల్లం తగిలించమన్నాడా? ఆ విధంగా జీడిపప్పు నెయ్యి ఆదా చేశాడా? ఆహా. దేవుడి సేవలోని చిత్రాలు చేయించే ఈ దేవంతకుడు. నన్ను ఇడుసు బాబోయ్, నన్ను ఇడుసు, నన్ను ఇడుసు, లేకపోతే సంపుతా రక్కుతా. చెప్ నోర్మయస్. గిరీశం గారు వస్తే గుండేసి పేల్చి పారేస్తారు. నేను పేల్చి పారేస్తాను. ఎవడరా ఈ పిల్ల?
పిల్లి కద్దరా పందికొక్కు. మార్నింగ్ సార్, నా పేరు జపాను, మా బాసు. నోర్మై, 2 బోసానాలు వేసుకుని కోట్లో దూరిపోయాడు. ఎలాగొచ్చాడో తెలదండి. ఆడెవడో గిరీశంగాడంట, ఆడికి బంట. అబ్బా, మళ్ళీ గిరీశ్వేనా? రై వండదు మాట్లాడండి. అరే, అరే, అబ్బా, అరే, అరే, నీకు బుద్ధి ఉందట్రా? అరే, వాడి కోసం నన్ను పడేస్తావిడ్రా? వదిలే. ఏమయ్యా, లే లే, నీకేం భయం లేదు, లేచి నిలబడు. వాడేం చేయలేవయ్యా మగడ. రై, నువ్వు వెళ్ళా బొలు కూర్చో, కూర్చో. ఎడగా నిలబడవయ్యా. అరే, మొహం చూడవయ్యా. ఎవరు నువ్వు, నీ పేరేమిటి? జపానండి. చూప్, అసలు పేరేమిటి? తెలీదండి, గిరీశం గారు ఇలాగే పిలుస్తారండి. ఎందుకంటే నేను జీనియస్ అండి. అబ్బో, ఆ గిరీశం గాడు ఎవడరా? ఆయన ఇంకా చాలా గొప్ప జీనియస్ అండి. అసలు వాడు ఎవడే అంటుంటే? వారు దేవుణ్ణి ఎలా వర్ణించరండి? ఎక్కడి నుంచి మొదలెట్టనండి? టాటా బిర్లా లాంటి కంపెనీ వాళ్ళకి గిరీశం గారు దేవుడండి. రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు చీకటి పడ్డాక వారి సలహాలు తీసుకుని ముడుపు చెల్లించి గట్టెక్కుతారు. బిజినెస్ లో ఒక సలహా విసిరితే కోట్లు కురుస్తాయండి. ఆయన చూపు తగిలితే దివాలా ఎత్తి శవాల్లా పడున్న కంపెనీలు లేచి చల్మోహన్ రంగాన్ని డాన్సులు ఆడేస్తాయండి. డబ్బు విషయంలో జంతర్ మంతర్లో మనగాడనుకోండి. అదే ఇందాకెవరో చెప్పారు, లడ్డూ ధర పెంచకుండా. పటికి వెళ్ళట్రిక్కేనా అండి? దేవుడే తిల్లైపోయాడు అనుకోండి. అవును, అలాంటి వాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? అది అడక్కదు, అది దేవాలస్యం. చెప్పి నా తల తీసేస్తాను. ఎందుకు ఇప్పుడు వస్తున్నాడు? ఎప్పుడో ఎందుకో ఎక్కడికో ఎవరికి తెలుసు గిరీశం గారి లీలలు. ఒరే రామంటూ, గిరీశం గారికి తూర్పు గదిలో విడిదని పట్టి చెప్తాం, తాళంటి కట్టమంటారా? ఒళ్ళు పడిందంటే స్నానం కూడా చేయి, జాగ్రత్త. పొద్దుపోయింది సామె, బట్టలు మార్చుకుని పడుకోండి. ఆయన వస్తే నేను చూసుకుంటాగా. నీ గురించే భయంరా. ఊసనా గీసనా అంటూ 5 గారిని అడగొడితేను. ముక్కులు మూసేసుకుంటాను చెప్పానుగా. తప్పుడు పనులు చేయను. క్యారేజీలో పోయిను, ఫ్యాస్కోలో పాలు, పళ్ళెంలో పళ్ళు పెట్టాను, పక్కేశాను. మీరు పదండి, పదండి. శరణు శరణు మహాప్రభో, శరణు శరణు. ఈ గిరీశాన్ని కాపాడండి. అరే వచ్చారా? లేవండి లేవండి. లేవను. మీరు శరణిచ్చి 10 గంటలు నిద్రకి చోటిస్తే తప్ప లేవను. మీరు ఇక్కడ ఉన్నట్టు నరమానవుడికి చెప్పను. రండి, వచ్చేద్దరు గారి దయచేయండి. అమ్మో, భోజనం అంటే 10 నిమిషాలు నిద్రపోతుంది. గురూజీ, నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు. పడుకోవాలి, వాలి పడిపోవాలి. పడుకోవాలి, గురూజీ, పడుకోవాలి. ఎక్కడ? మెట్ల కింద, పెరట్లోనా? మంచివారే. అదిగో మీకోసం గది పడక భోజనం అన్ని ఏర్పాటు చేసినాం. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్.